నమస్కారం. నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు. అనువంశిక ఆయుర్వేద వైద్యుడిని. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర క్లినిక్ రన్ చేస్తున్నాను. గత 25 సంవత్సరాలుగా ఎంతోమందికి మంచి ట్రీట్మెంట్స్ చేశాము. ఇప్పుడు మీకు చెప్పబోయే విషయాలు సమాజంలో బాగా పెద్ద సమస్యలుగా ఉన్నవి. ఎక్కువ కేసులు ప్రపంచం మొత్తం కూడా ఉన్నాయన్నమాట ఈ కేసులు. కాబట్టి వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఈ యువతలో హెచ్ఐవి గురించి తెలియజేసే అవగాహన ఎంతవరకు ఉంది సార్? బాగా సమాజంలో చాప కింద నీరులాగా ఎవరికి కూడా పబ్లిసిటీ లేదు కదా అని లేదనుకుంటున్న ఒక ఆరోగ్య సమస్య ఏంటంటే, పెద్ద జబ్బు ఏంటంటే హెచ్ఐవి. చాలామంది అనుకుంటున్నారు అసలు పబ్లిసిటీ లేదు, ఎక్కడ వినపట్లేదు కదా, సమాజంలోంచి అసలు పూర్తిగా పోయింది అది అని చెప్పి అనుకుంటున్నారు. అలా అనుకొని అక్రమ సంబంధాలకు పాల్పడినప్పుడు సేఫ్టీ యూజ్ చేయకుండా, కండోమ్ యూజ్ చేయకుండా తప్పుడు మార్గాల్లో అంటే ఎలా పడితే అలా విచ్చలవిడిగా శృంగారానికి తెగబడటం వల్ల హెచ్ఐవి బాగా వ్యాపించింది. మా దగ్గరకు వచ్చే కేసులను బట్టి చూస్తుంటే మాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంకా ఎన్ని కేసులు ఇంకా పెరిగినాయి ఇన్ని సంవత్సరాల నుంచి అని. అన్ని కేసులు ఉన్నాయన్నమాట. కాబట్టి చాలామంది లేదనుకొని అరక్షిత శృంగారం అంటే కండం లేకుండా శృంగారానికి పాల్పడి హెచ్ఐవి తెచ్చుకోవద్దు. ఇప్పుడు యూత్లో బాగా కనిపిస్తున్న ప్రాబ్లం 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి సెక్సువల్గా ప్రాబ్లం అయితే ఈ హెచ్ఐవి అనేది కూడా బాగా వస్తుంది. కాబట్టి ఈ హెచ్ఐవి రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత, ఎవరి జీవితం వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది. కాబట్టి శృంగారానికి పాల్పడేటప్పుడు కండం జేబులో ఉందా లేదా అనేది చూసుకొని ఆ ప్రయత్నానికి వెళ్ళండి. సేఫ్టీ కోసం ఎప్పుడైనా సరే మంచి చెప్పిన మాట విని సేఫ్టీ చేసుకోండి. తెలిసిన వాళ్ళే కదా, మా చుట్టాల్లోనే వాళ్ళే కదా, మాకు బాగా దగ్గర వాళ్ళు, తెలిసిన వాళ్ళు, చాలా మంచి కుటుంబం, ఇలాంటివి పెట్టుకొని అలాంటి మూఢనమ్మకాలు అంటే ఒక భరోసా తీసుకొని శృంగార సమస్యలు తెచ్చుకున్న వాళ్ళు, హెచ్ఐవి తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఎవ్వరు కూడా కండం లేకుండా సెక్స్కి పాల్పడద్దు. ఎంత తెలిసిన వాళ్ళైనా సరే, ఎంత దగ్గర వాళ్ళైనా సరే. హెచ్ఐవి వ్యాపించే మార్గాల గురించి చాలా మంది ఇంకా అపోహలోనే ఉన్నారా? చాలామంది కూడా హెచ్ఐవి లేదు అని ఒక అపోహలో ఉన్నారు. చాలా విస్తరించి ఉన్నది. బాగా చాలా కేసులు ఉన్నాయన్నమాట. ఉంది అనేది కూడా ఎవరికి తెలియకుండా పోయింది. కారణం ఏంటంటే పబ్లిసిటీ ఉండేది. ఇంతకుముందు గవర్నమెంట్ తరఫున కూడా అవగాహన కోసం పబ్లిసిటీ చేసేవాళ్ళు. అవి యాడ్స్ కానీ, పబ్లిసిటీకి సంబంధించిన హోర్డింగ్స్ కానీ ఏమీ లేకపోవడం వల్ల హెచ్ఐవి అనేది కనపట్టలేదు లేని ఒక అపోహలో ఉన్నారు. అలాగే తెలిసిన వాళ్ళు, మా బాగా పరిచయం ఉన్నవాళ్ళు, బాగా నమ్మకస్తులు అని చెప్పేసి అపోహతో కూడా అనవసరమైన భరోసా పెట్టుకొని హెచ్ఐవి తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీ జాగ్రత్త మీరు పాటించాలి. ఎవరిని నమ్మద్దు. చాలామంది వాళ్ళ హెచ్ఐవి సోకిందని అనుమానం ఉన్నా సరే, లేదు అవతల వాళ్ళకు కూడా హెచ్ఐవి ఉందేమో అనే డౌట్ ఉన్నవాళ్ళు, మాకు కూడా వస్తుందేమో అని చెప్పి ఏదన్నా చిన్న చిన్న జ్వరాలకి, జలుబుకి డౌట్ పడిన వాళ్ళు, కండం లేకుండా సెక్స్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది భయపడుతున్నారు. బయటకు వచ్చి మనం ఫలానా చోటకి వెళ్ళి చూయించుకున్నాము, హెచ్ఐవి గురించి హెచ్ఐవి కేంద్రం ఏఆర్టీ సెంటర్కో లేకపోతే ఇంకో హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నామంటే మన రహస్యం బయటపడిద్దేమో అనే అపోహతో, అంటే ఆ భయంతోనే సైలెంట్గా ఉండి ఆ రోగాన్ని బాగా పెంచుకుంటున్నారు. వైరస్ బాగా పెరిగిపోతుంది. అందుకని ఈ వైరస్ పెరగకుండా ఉండాలంటే డౌట్ వచ్చిందంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. టెస్ట్ చేయించుకొని ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఉంది అంటే కనుక మెడిసిన్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి. మీకు ఇష్టం వచ్చిన విధానంలో మందు స్టార్ట్ చేయాలి ఏదైనా కానీ దాచిపెట్టుకొని ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పకుండా, ఫ్రెండ్స్కి చెప్పకుండా మీరే మదన పడుతూ ఆ జబ్బును పెంచుకొని చివరికి ప్రాణాల మీదకి వచ్చిన తర్వాత, ఏదన్నా ఒక అవయవం ఏదో ఒక పార్ట్ డ్యామేజ్ అయిపోయి పెద్ద సమస్య వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి అప్పుడు ఉందని అందరికీ తెలిసిపోతుంది. దాచిపెట్టడం అనేది మీకే నష్టం. కాబట్టి ఇమ్మీడియట్గా ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. డౌట్ ఉందంటే అది కన్ఫర్మేషన్ లేదనుకోండి, అందులో లేదు అని వచ్చిందంటే సంతోషంగా ఉండండి. వస్తే మాత్రం ఇమ్మీడియట్గా మెడిసిన్ స్టార్ట్ చేయండి.